హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరపల్లి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చాలామంది రాష్ట్రపతి పాలన వస్తుందేమో అంటూ ఉన్నారు. అసలు రాష్ట్రపతి పాలన రావడానికి గల పాయింట్స్ ఏముంటాయి? ఎటువంటి క్రైటీరియాలో, ఎటువంటి సిచ్యువేషన్స్లో రాష్ట్రపతి పాలన అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు దీనికి దగ్గరగా ఉన్నాయనేది వాస్తవ రూపంగా చెప్తూ ఉన్నారు. మనతో నాగార్జున రెడ్డి సార్ ఉన్నారు. సార్, ఎంతవరకు ఇది సాధ్యమంటారు? రాష్ట్రపతి పాలన వస్తే ఎలా ఉంటుంది? అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఏకంగా నువ్వు రాష్ట్రపతి పాలన దగ్గరికి వెళ్ళిపోవడానికి దారి తీసిన కారణాలు ఏంటి? నాకు తెలిసినంత మటుకు నీకు ఒకటే పాయింట్ కనపడింది అనుకుంటాను. లడ్డు ఒకటి అంటారా? లడ్డు ఒకటి, లేకపోతేనేమో అంబటి రాంబాబు అరెస్ట్ చేయడం ఒకటి, శాంతి భద్రత, ఈ తప్ప నీకు ఇంకేం పాయింట్లు అలాగే నాకు తెలీదు. హామీలు చాలా ఇచ్చారు, అవి కూడా నెరవేర్చలేకపోయారు కదా. మళ్ళీ ఎన్ని చూసుకుంటే అనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే నేనంటే లడ్డు. రాష్ట్రపతి పాలన అనేటువంటిది నువ్వు నేను అడిగినంత మాత్రాన, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినంత మాత్రాన పెట్టరు. రాష్ట్రపతి పాలన కనుక పెట్టాలంటే దానికి సాలిడ్ ఎవిడెన్సెస్ ఉండాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి మోడీ గారు, అమిత్ షా గారు భావించాలి, క్యాబినెట్లో పెట్టాలి, అప్రూవ్ చేయాలి. రాష్ట్రపతి గారు అప్పుడు రాష్ట్రపతి పాలన పెడతారు. కానీ అంత మాత్రాన ఏదో నువ్వు అన్నంత మాత్రాన రాష్ట్రపతి పాలన పెట్టరు. అన్నంత మాత్రం రాష్ట్రపతి పాలన పెట్టరు. నువ్వు బెలవడిగా నువ్వు ఇలా కర్రలు అడ్లు పట్టుకుని రోడ్డు మీద నిలబడి శాంతి భద్రతలు విఘాతం కల్పించేలా చేసినా ఉండదు అంటారు. అయితే మటుకు పెట్టాలా లేదా అనేది నువ్వెవడు పోయా చెప్పడానికి, నువ్వెవడు అడగడానికి? మరి అర్బన్ ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 19 ప్రకారము నీ రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి నువ్వు చేయొచ్చు. ఓకే. ఆర్టికల్ 21 ప్రకారము రైట్ ఆఫ్ ఫ్రీడమ్, రైట్ ఆఫ్ ప్రైవసీ ఉంది కాబట్టి నువ్వు అడగచ్చు, తప్పలేదు. డెమోక్రటిక్ సెటప్లో కదా ఉన్నాం మనం. కానీ అంత అడ్డగోలుగా పెట్టరు, ఎట్లా పడితే అట్లా పెట్టరు. దానికి ఒక పెద్ద ప్రొసీజరు, సంగతి సమాచారం ఉంటుంది. అది కానీ నువ్వు ఏకంగా రాష్ట్రపతి పాలన దగ్గరికే వెళ్ళిపోయావు నువ్వు. ఓకే, సరే, నువ్వు నేను డిస్కస్ చేసుకుంటాము తర్వాత ఏంటి అనే సంగతి ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్పుకుందాం మనం. కానీ అంత అడ్డగోలుగా పెట్టరు. కానీ అనవసరంగా నువ్వు ఇట్లాంటి టాపిక్స్ కనుక తీసుకొచ్చావు అనేసి అంటే దేశద్రోహి, అర్బన్ నక్సలైట్ అని నీ మీద ఏదో ఒకటి అవ్వండి, ప్రజలకు మంచి జరుగుతుంది కదా. సరే, నువ్వు ఏకంగా ఈ కర్రలు చూపిస్తున్నావు కాబట్టి నీకేదో పాయింట్ దొరికినట్టుంది, అడిగినట్టున్నావు. బట్ ఎనీహౌ, ఇప్పుడు రాష్ట్రపతి పాలన అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎటువంటి పరిస్థితుల్లో పెట్టాలి అనేటువంటిది కూడా ప్రజలకు తెలియాలిగా. అంత అడ్డగోలుగా పెట్టరు. గతంలో పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఐ థింక్ నాకు తెలిసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఇంచుమించుగా 10-11 సార్లు ఉత్తరప్రదేశ్లోనే రాష్ట్రపతి పాలన పెట్టారు. 10-11 సార్లు? అబ్బో, నేను కొన్ని లిస్టులు రాసుకున్నాను. వేరే రాష్ట్రాల్లో కూడా పెట్టారు. ఈ రాష్ట్రపతి పాలన ఎటువంటి సందర్భంలో పెట్టాలని అనేది భారత రాజ్యాంగంలో కూడా చెప్పారు. ఓకే. దీనికి ప్రామాణికమైనటువంటి ఒక పెద్ద జడ్జిమెంట్ ఏది అనేసి అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఓకే. ఆయన పాపం పదవిలో నుంచి దించేసి రాష్ట్రపతి పాలన పెట్టారు. అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. ఐ థింక్ 11 మంది జడ్జెసో 13 మంది జడ్జెసో 7 జడ్జెస్ అని అనుకుంటాను, కలిసి సంయుక్తంగా జడ్జిమెంట్. జనరల్ ఏంటంటే ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసెస్లో 5 కానీ 7 కానీ 9 మంది కానీ ఉంటారు. మ్యాక్సిమం 13 మందితోటి ఒకదానికి కాన్స్టిట్యూట్ చేసి కూడా జడ్జిమెంట్ ఇచ్చారు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనేటువంటిది ప్రామాణికం అనమాట. అలాంటి పరిస్థితులు కనుక అయితే అప్పుడు రాష్ట్రపతి పాలన పెడతారు. కానీ మరి ఉత్తరప్రదేశ్లోనూ వేరే చోట్ల కూడా పెట్టారు కదా, రకరకాల కారణాల మూలంగా రాష్ట్రపతి పాలన పెట్టారు. అవును సార్. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కదా, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తే రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అనేటువంటిదే కదా నీ క్వశ్చన్. సార్, ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు నేను కొన్ని విషయాలు, మీరు లడ్డు ఒకటి అంటున్నారు కదా, నేను మీకు కొన్ని విషయాలు వరుసగా చెప్తా. లడ్డు ఉంది సార్, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, అప్పులు ఉన్నాయి, డేటా సెంటర్లు, ఇలా చెప్పు. నెంబర్ 1 నువ్వు అన్నట్టు లడ్డు. ఈ లడ్డు విషయంలో ఏం జరిగిందన్న సంగతి మనం విన్నాం. 100 మంది లేదంటే 100 కోట్ల మంది, 110 కోట్ల మంది మనుషుల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని నిజమని నమ్మించడం చేశారు. సుప్రీంకోర్టు వాళ్ళు ఆధ్వర్యంలో సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేశారు, సిట్ వేశారు. వచ్చిన తర్వాత కూడా ఇంకా చేస్తున్నారు దాని గురించి. అవును. అంటే నీకు సుప్రీంకోర్టు అన్నా, సిట్ అన్నా, సిబిఐ అన్నా ఏది లెక్కలేదు. దేశం ఎట్టపోతే నాకెందుకు,
నేను చెప్పింది సిట్టు వాళ్ళు చెప్పాలి, నేను చెప్పిందే కరెక్ట్. సో మోనార్క్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంది ఒక రకంగా, నాకు అనిపిస్తుంది అలా. నాకు తెలిసినంత వరకు రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైనటువంటి హిట్లర్ గారు కూడాను ఈ రకంగా బిహేవ్ చేయాల. విచిత్రం ఏంటో తెలుసా నీకు? చెప్పండి. విచిత్రం ఏంటంటే 20వ తారీఖు ఏప్రిల్ నెల 1950వ సంవత్సరంలోనేమో చంద్రబాబు నాయుడు గారు పుట్టారు. ఓకే, అవును. ఇదే 20వ తారీఖు ఏప్రిల్ నెల ఐ థింక్ 1895లోనో 96లోనో హిట్లర్ గారు పుట్టారు. ఓకే, పుట్టిన రోజు మంత్ రెండు సేమ్. రెండింటికి మధ్య తేడా ఎంత ఉందా బాబు అంటే ఇంచుమించుగా 50 ఏళ్ళు తేడా ఉంది. 50 ఏళ్ళు ఉంది. ఈయన ఎప్పుడు చనిపోయాడు? 1945లో చనిపోయాడు. అవును, హిట్లర్. అవును. ఈయనేమో 1950లో పుట్టాడు. ఓకే ఓకే, చాలా దగ్గరగా ఉండేది. మంత్ డేటు టాలీ అయినాయి చూడు. అవును, ఆ వయసు కూడా టాలీ అయిపోతుంది. ఈయనేమో 1945లో చచ్చిపోయాడు, అవును. ఆయనేమో 1950లో పుట్టాడు. మరి ప్రతిరూపం ఏమో మనకైతే తెలియదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మనం ఆ మాట అనకూడదు కూడా నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు అనవసరంగా నాగార్జున రెడ్డి గారి బోర్డు మీద ఈ విధంగా చెప్పాడని చెప్పి నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేసినా చేస్తాను. ఎందుకు చేస్తారు సార్? జస్ట్ మీరు డేట్లు చెప్పారు అంతే. ఎవడవా నువ్వు డేట్లు చెప్పడానికి? డేట్లు తెలిస్తే నీ ఇష్టం ఉన్నట్టు చెప్తావా ఏంది? అంతేనా? ఎవడివేనే ప్రతిదీ ప్రాబ్లం అయిపోతుంది. ప్రతి ప్రాబ్లం ఏం చేసినా కేసు పెడతారు. సో ఈ లడ్డు వ్యవహారంలో ఇంత జరిగిన తర్వాత కూడాను విధ్వంసానికి పాల్పడ్డారు. చెప్పిన అబద్ధాన్ని ఒప్పుకోకుండా మళ్ళీ ఈ విధంగా చేస్తున్నారు అంటే ఇది ఒక కారణం. అవును. ఇది ఎక్కడికి దారి తీసింది అంటే అరెస్టులకు దారి తీసింది. ఓకే, అవును. శాంతి భద్రతలకి విఘాతం కలిగించడానికి దారి తీసింది. కరెక్ట్. అక్రమంగా అరెస్టు చేయడానికి దారి తీసింది. అక్రమంగా అరెస్టు చేశారని నువ్వు నేను అనడానికి వీల్లేదు, అది కోర్టు చెప్పాలి. వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. ఇది కూడా ఒక కారణం. ఇదైతే ఓకే సార్. చాలా మంది చిన్న చిన్న పోస్టులు పెట్టినా కూడా చాలా మందిని అరెస్ట్ చేస్తారు 18-19 months కాలంలో. అంతే కదా. వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే అంబటి రాంబాబు, భూమా నాగిరెడ్డి లేదా ఇంకొకళ్ళు, చివరిగా రోజా, ఈ మధ్యలో వంశీ, కొడాలి నాని, వాళ్ళని అరెస్ట్ కనుక చేస్తే భయభ్రాంతులుగా అయిపోతారు, ఇక ఎవడు మాట్లాడు ఓకే అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. భయభ్రాంతులు క్రియేట్ చేయాలి. ఆ భయభ్రాంతులు క్రియేట్ చేయాలంటే అరెస్టులు చేయాలి. ఈ అరెస్టులు చేయాలంటే తిరుపతి లడ్డుని అడ్డం పెట్టుకోవాలి. లింక్ అనమాట. మనం ఏదన్నా ల్యాండ్ కొనుక్కునేటప్పుడు ఏం చేస్తాం? లింక్ డాక్యుమెంట్ చదువుతాంగా. ఇది కూడా అదే బాబతి. ఇది రెండో కారణం. మరి అప్పులు కూడా శాంతి భద్రతలకు విఘాతము కలిగింది కాబట్టి ఇక మీదట ముందు రోజుల్లో కూడా ఇలాంటివి చాలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కన్సిడరేషన్ అని కనుక భావిస్తే అప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. ఓకే. మూడవది ఏంటి? అప్పులు. ఈ అప్పులు అనేటువంటిది మహాభయంకరమైంది. మంగళవారం అదే పనిగా 5,000 కోట్లు 9,000 చెప్పారు మీరు. ఎలక్షన్లకు ముందేమో 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని చెప్పారు. అవును. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఎంత అని చెప్పారు మీరు? 6,49,000 కోట్లు, 46,000 కోట్లు అని చెప్పావు. అవును. అసెంబ్లీలో చెప్పడానికి ముందు గవర్నర్ గారి చేత ఏం చెప్పించావు? 9.5 లక్షల కోట్లు అని చెప్పి డైరెక్ట్ గా అతనితో చదివించారు. అది అంటే గవర్నర్ చేత కూడా నువ్వు అబద్ధం ఆడిచ్చినట్టుగా. 100%. మరి ఇలాంటి అబద్ధాలు గవర్నర్ లాంటి హోదాలో ఉన్న వాళ్ళ చేత కూడా పలికించావు అంటే ముందు ఒకటి చెప్పి, అసెంబ్లీలో ఒకటి చెప్పి, గవర్నర్ నోటి చేత ఒకటి చెప్పించావు అనేసి అంటే ప్రజలకు నువ్వు అబద్ధాలు చెప్పినట్టేనా కదా? 100% అబద్ధాలు చెప్పినట్టు. ముందు రోజుల్లో ఇట్లాంటి అబద్ధాలు ఇంకెన్ని చెప్తావో? ఎన్నైనా చెప్తాము. అందుకని చెప్పి ప్రత్యేకించి గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు చెప్పించావు కాబట్టి నువ్వు ఆ పదవిలో ఉండడానికి అర్హుడు కాదు. గవర్నమెంట్ రద్దు చేయి. ఓకే, ఇది ఒక కారణం. ఓకే. 4వ కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎలక్షన్లకు ముందే ఏం చెప్పారు? పొలాల్లాగా వేసుకుంటాడు, ఫోటోలు ఆయన ఉన్నాయి పాస్ పుస్తకాల పైన, ఆయన బొమ్మలతో ఏంటి హద్దురాళ్ళు పాతాడు అని జగన్మోహన్ రెడ్డి మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆయన బొమ్మతోటి హద్దురాళ్ళు పాతాడా? ఏమో మరి నువ్వు సుబ్రహ్మణ్య శాస్త్రి చెప్పాక బాబు నేను కూడా చూశాను.
అందులో బొమ్మలు గిమ్మలు ఏమి లేవు, పాస్ పుస్తకాల మీద ఉన్నటువంటి మాట వాస్తవమే, తప్పు లేదు అందులో. ఇప్పుడు కరోనా టైంలో వ్యాక్సిన్ ఫ్రీ అని చెప్పి మోడీ గారు చెప్తే మోడీ గారు బొమ్మ పెట్టారుగా. ప్రోటోకాల్ అది పెడతారు నార్మల్. మరి అవును అవును సార్, అది అందులో తప్పే ఉంది, తప్పు లేదు అందులో, నాకు తెలిసిన వరకు తప్పు లేదు. సరే మీరు దాని గురించి పెద్ద ఇష్యూ చేశారు, తీసేయి, చిన్న ఇష్యూ అది. అసలు ఆ పుస్తకాలు చించేయడం ఏంటి? గవర్నమెంట్ ప్రాపర్టీస్ కదా. 1926వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు నాగపూర్ని సెంటర్ పాయింట్ కింద తీసుకొని సర్వే చేశారు బ్రిటిష్ వాళ్ళు. అవును. దీని మూలకంగా 75% కేసులన్నీ కూడాను ఈ ల్యాండ్ వివాదాలకే వస్తున్నాయనే ఉద్దేశంతో నీతి ఆయోగ్ వాళ్ళు రికమెండ్ చేస్తే మోడీ గారు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరికీ కూడాను బాబు మీ రాష్ట్రంలో ల్యాండ్ సర్వే చేయండి అని ఆయన చెప్పాడు. అంతేగాని అది జగన్మోహన్ రెడ్డికి ఆయన వచ్చి చేసింది కాదు, అది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల సంవత్సరాల తర్వాత జరిగింది. అది కూడా ఆ పని చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి దేశంలో మొట్టమొదటిసారి మొదలు పెట్టాడు. అవును, అప్రిషియేషన్ కూడా వచ్చింది సార్ రీసెంట్ గా. అప్రిషియేషన్ కూడా వచ్చింది. అవును, 400 కోట్ల రూపాయలు అప్రిషియేషన్ ఫిగర్ కూడా ఇచ్చారు. అది ఎప్పుడు ఇచ్చారు? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చారు. మరి వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు. అది తప్పని ఎట్టంటావు? పుస్తకాలు చించేయడం ఏంది, ల్యాండ్ టైటిలింగ్ తప్పు అనడం ఏంది? ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎందుకు చేస్తున్నావు? 6,600 గ్రామాల్లో పూర్తి అయిపోయింది. అవును, ఇంచుమించుగా 200 కోట్లు ఖర్చు పెట్టి విమానాలు, డ్రోన్లు, ఎక్విప్మెంట్, ఎంప్లాయీస్ ని కొని చేశారు. అవును, ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాన్ని పనికిమాలిన కార్యక్రమం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు అదే పని? మరి తప్పు కదా సార్, మరి ఆ లెక్కన మనం డిమాండ్ చేయొచ్చు కదా. అదే కదా డిమాండ్. అందుకనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది 4వ కారణం. 5వ కారణం ఫ్రీ శాండ్. ఎక్కడ ఇస్తున్నారు సార్? ఇస్తున్నారు ఇది ఫ్రీ శాండ్ ఇవ్వకపోవడం ఏంది? నేను మీ దగ్గర ₹1 తీసుకున్నానా ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయ్యాది 4,000. లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ అయ్యాయి. ఫ్రీగానే ఇచ్చా నేను, అంతే. మరి ట్రాన్స్పోర్ట్ మోటార్లో కట్టుకొని పో, కానీ వాళ్ళకి డబ్బులు కట్టు. ఏడుంది ఫ్రీ శాండ్? లేదు కదా. అదే కదా, మరి అబద్ధమేగా, 100% అబద్ధం. అది కూడా ఒక కారణమేగా, వన్ ఆఫ్ ద రీజన్స్ కదా అది.